హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయ్ తలపతి అన్న ఈసారి నక్కతోక తొక్కినట్టున్నారు. మరి ఎందుకో తెలీదు గానీ, దాదాపు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డీఎంకే పార్టీయేనండి అధిష్టానంలో ఉంది. అధికారంలో కూడా ఉంది. సో, అలాంటిది ఈసారి టీవీకే పార్టీ అధిష్టానంలో ఉందండి. మెజారిటీ ఓట్స్ కూడాన టీవీకే పార్టీకే ఎక్కువొస్తున్నాయండి. దానికి గల కారణాలేంటి? ఈసారి విజయన్న మాత్రం నక్కతోక తొక్కినట్టేనండి. ఎందుకు అంటే చాలామంది జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఇంకా ముందుకి కొనసాగుతుందండి. చాలా బాగా లెక్క కలిసొస్తుంది. అలాగా విజయ్ గారి ఇంటికి ఇవాళ ఒక వ్యక్తి వెళ్లారు. సో, తన వల్ల ఏమైనా ఇంకా లక్ బాగా కలిసొచ్చిందేమో అని చాలామంది అంటున్నారండి. ఒకవేళ మీకు ఆ లక్కీ పర్సన్ ఎవరో నేమ్ తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్‌లోనైతే తెలియజేయండి. సో, అందరికీ తెలిసిందే. నేనెందుకు ఇంక మళ్ళీని రివీల్ చేయడము. సో, తన వల్ల ఏమైనా విజయ్ గారికి బాగా లక్ కలిసొచ్చిందా? లేదా? సో, ఈసారి విజయ్ తలపతన్నే సీఎం అవుతాడా? లేదా? అది కూడాన కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. దాదాపు 6 సార్లండి డీఎంకే పార్టీ విన్ అయ్యారు. సో, అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైమ్ పార్టీ ఇంకా కొత్త పార్టీ. అలాంటిది టీవీకే పార్టీ ఇన్ని మంది ఓట్లు వేయడానికి గల కారణాలేటసల? హైలైట్ అండి. కానీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తే మాత్రం అక్కడ డీఎంకేనండి ఏదైనా కూడా విన్నింగ్ అనేది. అలాంటిది వాళ్ళది కాకుండాన టీవీకే పార్టీ ఈసారి అధికారంలోకొస్తే ఎలాగుండబోతుంది? ఈసారి మాత్రం అది మీ ఊహకే వదిలేస్తానండి. సో, చూస్తే మాత్రం 293 సీట్స్‌కి దాదాపు 112 పైగానే ఇప్పుడు టీవీకేకైతే వచ్చాయి. మరి చూడాలి ఈవినింగ్ దాకాన ఎవరు గెలుస్తారనేది. మ్యాక్స్ అయితే చాలా ఓట్లు ఇప్పటికి ఆల్రెడీ టీవీకే పార్టీకి ఎక్కువున్నాయి. మరి చూడాలండి. ఎవరు ఎవరు అనుకుంటున్నారు మీరు సీఎం అవుతారని? మళ్ళీ డీఎంకే పార్టీయా? లేకపోతే టీవీకే పార్టీ అనుకుంటున్నారో కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.